వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఆగని యుద్ధం, పెరుగుతున్న కష్టాలు, సామాన్యుడిపై రోజురోజుకు పెరుగుతున్న వ్యయభారం, హోటల్స్పై ఆధారపడి జీవిస్తున్న వారికి దిక్కు తోచని వైనం, ఐటీ కంపెనీల నుంచి టీఎంఏ షాపుల వరకు కోవిడ్ను మించిన కష్టాలు. మరి ఈ పరిస్థితులను దాటేదెలా? ప్రభుత్వాలు చేయాల్సిందేంటి? జనానికున్న ప్రత్యామ్నాయాలేంటి? ఇదే విషయంలో మనతో పాటు ఇదే విషయం డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డిబేట్లో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ అర్జున్ గారు ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు చలసాని నరేంద్ర గారు ఉన్నారు. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్ కె హనుమాన్లు గారు మనతో పాటు ఉన్నారు. మనం డిబేట్లోకి వెళ్ళబోయే ముందు అసలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు ఈ ఉన్నటువంటి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి కష్టాలు, ఏదైతే హోటల్స్ కానివ్వండి, ఇటు పక్క ఎల్పిజి గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ కష్టాలు కానివ్వండి, ఇది వాస్తవమైన కష్టాలా, కృత్రిమైనటువంటి సంక్షోభమా, లేకపోతే వాస్తవంగానే మనం జరుగుతున్న పరిణామాలను బట్టి అసలు ఆ మంత్రులు ఏమంటున్నారు ఒకసారి విన్న తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. రైట్, డిబేట్. విపత్కర సందర్భాల్ని ఎవరైనా ఒకరిద్దరు ప్రాఫిటబిలిటీ కోసం ట్రై చేస్తే మాత్రం అటు కంపెనీ సైడ్ నుంచి ఉంటుంది, ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ రియాక్షన్ ఉంటుంది అనేటువంటిది వాళ్ళందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా మనం రెస్టోర్ చేయాలి. ఎస్, ఇట్ ఈస్ ఏ డిఫికల్ట్ టైం. ప్రపంచవ్యాప్తంగా సఫర్ అవుతున్నారు. కోవిడ్లో ఒక రకంగా సఫర్ అయింది ప్రపంచం. ఇవాళ ఈ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ మెకానిజం తోటి ఇబ్బంది పడతా ఉన్నాం. భారతదేశంలో నరేంద్ర మోడీ గారి లీడర్షిప్ పనిచేస్తుంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్. ఏ రకంగా మనం ఆల్టర్నేటివ్ సప్లై చైన్స్ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిది మరి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా నెక్స్ట్ ఫస్ట్ ప్రయారిటీ మాకు డొమెస్టిక్, అంటే కుటుంబ అవసరాలకు కుటుంబాలు ఏవైతే వాడుతున్నారో గ్యాస్ సిలిండర్లు వాటిని ఫస్ట్ ప్రాధాన్యతగా పెట్టుకున్నాం. తర్వాత హాస్టల్స్, ఎందుకంటే ఇంకో 10-15 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ హాస్టల్స్ ఎక్కడా కూడా డిస్టర్బ్ కాకుండా చూస్తూ ఉన్నాం. ఇవన్నింటితో పాటు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, నిన్న హోటల్తో మేనేజ్మెంట్స్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు రేపు ఎల్లుండి వాళ్ళని కూడా పెట్టుకోమంటున్నాం. వాళ్ళు రకరకాల ఆప్షన్స్ వచ్చారు. సార్, ఒక 2 hours టైం తగ్గిస్తే స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తే మా బర్నర్ టైం తగ్గుతుంది, సో దట్ కొంత గ్యాస్ సేవ్ అవుతుంది. ఈ ప్రజలకు వచ్చినటువంటి డొమెస్టిక్ కన్స్యూమర్స్ కి ఏమీ ప్రాబ్లం లేదు. మరి గతంలో ఏదైతే పర్ డే సప్లై ఉండదో ఆ సంఖ్యలోనే ఇప్పుడు కూడా ఆయిల్ కంపెనీస్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. కానీ కమర్షియల్ సిలిండర్స్ విషయంలో ఇది భారత ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే కమర్షియల్ సిలిండర్స్ లో ఇదివరకున్న కన్జంప్షన్ కి పర్ డే కన్జంప్షన్ కి 20% సప్లై చేస్తున్నారు. అది మేము భారత ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది చాలా తక్కువ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గృహ అవసరాలకు అవసరం ఉన్న సిలిండర్లకి కొరత లేదు. గతం నుంచి పర్ డే కన్జంప్షన్ ఏదైతే సిలిండర్లు ఆయిల్ కంపెనీస్ నుంచి తెలంగాణలో 810 ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్కి వస్తున్నాయో ఆ సంఖ్య కంటే 10% ఎక్కువనే వస్తున్నాయి. గృహ అవసరాలకి ప్రాబ్లం లేదు. కమర్షియల్ సిలిండర్స్ కొంత కొరత ఉంది. గృహ అవసరాల డొమెస్టిక్ సిలిండర్స్ కన్జ్యూమర్స్ ఎవరు ఆందోళన చెంది ఓవర్ బుకింగ్ చేసుకొని సిస్టమ్ని ఓవర్లోడ్ చేసే అవసరం లేదు. డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కి ఏమీ ప్రాబ్లం లేదు. మరి గతంలో ఏదైతే రైట్, ఇది విన్నారు కదా. ఇదే అంశం మీద మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు శ్రీ చలసాని నరేంద్ర గారిని అడుగుదాం. నరేంద్ర గారు నమస్తే అండి. చెప్పండి. నరేంద్ర గారు, చూశారు కదా మంత్రులకు సంబంధించినటువంటి ఏదైతే ఈ ఎల్పిజి గ్యాస్ కొరత పైన మాట్లాడుతున్నటువంటి అభిప్రాయం అలా ఉంది. ఇటు పక్క కేంద్రం చూస్తేనేమో ఇప్పటికే కావాల్సినంత ఉత్పత్తి పెంచుతున్నాం, 100% అన్ని కంపెనీలు ఉత్పత్తిలోనే ఉన్నాయి, ఎవరూ అధైర్యపడొద్దు, దీని గురించి అనవసరమైనటువంటి రూమర్లు నమ్మొద్దు అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ వీళ్ళు చెప్పే మాటలకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ క్షేత్రస్థాయిలో చూసుకుంటే పరిస్థితులు మాత్రం చాలా వ్యత్యాసం ఉంది. మనం చూస్తున్నాం రోజు రోజుకు ఏ విధంగా గ్యాస్ కష్టాలు ఉంటున్నాయో. మళ్ళీ ఎందుకు ప్రభుత్వం దీన్ని ఎందుకు దాచిపెడుతుందా? నిజంగానే ఇది కృత్రిమ కొరత కాలని క్రియేట్ చేస్తున్నారా? ఏమంటారు? దేశంలో వాస్తవానికి ఎలాంటి కొరత లేదండి. కేంద్ర ప్రభుత్వం విధానపరమైన వైఫల్యాల కారణంగా, నాయకత్వ లోపం కారణంగా ఉన్న పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి తగినటువంటి చర్యలు తీసుకోలేని కారణంగా ఈ యుద్ధం విషయంలో మొదటి కాంచి తప్పడడుగులు వేస్తూ ఒక విధంగా ఆత్మ సమర్థంలో పడిపోయిన కారణంగా ఈ దేశంలో కృత్రిమ కొరత వచ్చి దేశంలో ఒక కల్లోలం సృష్టించడానికి కారణమైంది. అసలు ఒక దుర్మార్గమైనటువంటి
బ్రిటిష్ ప్రభుత్వ అణచివేత చర్యలకు నిదర్శనంగా మిగిలినటువంటి అత్యవసర ఆ, నిత్యావసర వస్తువుల క్రమబద్ధీకరణ చట్టాన్ని ఇప్పుడు ఎహ్మాని ఎందుకు అర్ధాంతంగా ప్రభుత్వం ఈ యుద్ధం పేరుతో అమల్లోకి తెస్తుంది? అలా ఆ చట్టం వద్దని, అది బ్రిటిష్ నిరంకుశ దుర్మార్గ విధానాలకి రూపుమాపని ఈ దేశంలో అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ దేశంలో ఈ గత అనేక దశాబ్దాలుగా సాధారణ ప్రజానికానికి, చిన్న వర్తకుల్ని, రైతుల్ని అందరిని కూడా ఎంతో తీవ్రమైనటువంటి వేధింపులకి, దుర్మార్గాలకు గురి చేసినటువంటి ఆ చట్టాన్ని అకస్మాత్తుగా తీసుకురావటం వలన ఆ చట్టం పేరుతో ఈ కమర్షియల్ సిలిండర్ల యొక్క ఇప్పుడే మంత్రి గారు చెప్పారు 20% మాత్రమే ఇంతకుముందు సాధారణ సప్లైలో చేస్తున్నారు అని. ఆ విధంగా చేయటం వల్ల మాత్రమే ఈ దేశంలో ఈ కృత్రిమ కొరత అలా కలవలం వచ్చింది, కానీ వాస్తవ పరిస్థితి కాదు. ప్రభుత్వం చెప్తుంది ఉత్పత్తిని గతంలో కన్నా 10% పెంచుతున్నామని. ఇంతకుముందు 24 దేశాల నుంచి వచ్చేది ఎల్పిజి ఇప్పుడు 40 దేశాల నుంచి తెచ్చుకుంటున్నామన్నారు. మళ్ళీ ఇరాన్ నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా ఎటువంటి అడ్డంకి లేకుండా వాటర్ లెవెల్లో చేరుతున్నాయన్నారు. అదృష్టవశాత్తు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల మీద కూడా ఆంక్షల్ని తొలగించాలి, దానికి అవసరమైన మేరకు సప్లై చేయాలని. ఆ విధంగా అర్ధాంతరంగా ఆపివేయటం వలన ఈ కృత్రిమ కొరత ఏర్పడింది. ఎప్పుడైతే వాణిజ్య సిలిండర్కి ఎప్పుడైతే ఆపివేశారో దాంతో హోటల్లో విద్యార్థులు, హాస్టల్లో, చివరికి దేవాలయాల్లో, అయోధ్య అన్ని దేవాలయాల్లో ప్రసాదాలు చేయడానికి కూడా భయపడిపోయి ఆపేటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ విధంగా వాణిజ్య సిలిండర్లు కొరత ఏర్పడటంతో మామూలు కూడా గృహవస్థల ఉపయోగ సిలిండర్లు కూడా పోటీలు పడి అవసరం లేకపోయినా కూడా బుకింగ్ చేసుకోవటం, దాంట్లో కృత్రిమ డిమాండ్ పెరగటం, డీలర్స్ దగ్గర క్యూలు కనిపించటం, ఇవన్నీ ఒక బ్లాక్లో, ఈ లోపల బ్లాక్లో అమ్ముకోవటం, మామూలుగా కుకింగ్ గ్యాస్నే కమర్షియల్ గ్యాస్ సిలిండర్గా అమ్ముకోవటం. ఈ విధంగా దేశంలో అల్లా కల్లోలం ఈ ప్రభుత్వ చేతకాంతనం, అసమర్థత వలన సృష్టించబడింది. అసలు మొత్తం గ్యాస్ వినియోగంలో వాణిజ్య పరమైనటువంటి వినియోగం కేవలం 9.3% మాత్రమే. అంత తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాణిజ్య సిలిండర్ల మీద ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు పెట్టింది? దానికి కారణం ఏంటి? ప్రధానమంత్రి కానీ, సంబంధిత మంత్రి కానీ ప్రజల ముందుకు వచ్చి చెప్పి పార్లమెంట్లో చెప్పకుండా, సిగ్గు లేకుండా ఇది అపోజిషన్ పార్టీస్ దీని ఒక విషయం చేస్తున్నాయి, వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నాయి, ప్రజల్లో భయాలు సృష్టిస్తున్నాయి, కొరత ఉన్నట్టు అని వాళ్ళ మీద తమ అసమర్థతని, తమ వైఫల్యాల్ని వాళ్ళ మీదకి నెట్టివేస్తున్నారు. ఈ దుర్మార్గమైనటువంటి నిత్యావసరాల చట్టాన్ని ఎమ్మటే ప్రభుత్వం తొలగించి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ యొక్క దుర్మార్గానికి చిహ్నాత్మకమైనటువంటి చట్టం నుంచి భారత ప్రజలకి విముక్తి కలిగించాలి. దేశంలో సరిగ్గా ప్రభుత్వమే చెప్తుంది 50 రోజులకు సరిపడా మా దగ్గర గ్యాస్ నిల్వలు ఉన్నాయి, ఆయిల్ నిల్వలు ఉన్నాయి, ఏం భయపడవసరం చెప్తుంది. అయినప్పుడు ఈ ఆంక్షలు ఎందుకు? ఈ కృత్రిమంగా ఎందుకు ప్రజల్లో భయాందోళన కలిగించాలి? ఒక కృత్రిమైనటువంటి వాతావరణం సృష్టించాలి. ఎందుకు ఈ బ్లాక్ మార్కెటింగ్ ఎవరు ప్రోత్సహిస్తున్నారు? మొట్టమొదట బొంబాయిలో 20% హోటళ్ళు మూసేసినప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎమ్మటే వాళ్ళతో మాట్లాడి చర్చలకు పిలిచి ఏం జరుగుతుంది, మీ బాధ ఏంటని వచ్చి దీన్ని పరిష్కార మార్గాలు చూడకుండా ఈ విధంగా ప్రభుత్వం ఒక విధంగా నిర్లక్ష్యంగా నిస్సహాయస్థితిలో ఉండటం వలన ఈ దేశంలో ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఓకే, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ అర్జున్ గారు అడుగుదాం. అర్జున్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అర్జున్ గారు, అసలు ఈ యుద్ధం ఆగే పరిస్థితులు కనబడుతున్నాయా? ప్రస్తుతం చూస్తుంటే రోజు రోజుకు యుద్ధ వాతావరణం దాదాపు సమసిపోయేలాగా ఉంది అనుకున్న టైంలో మళ్ళీ ఇంకో కొత్తగా వెంటనే మళ్ళీ దాడులు, ఇటు పక్క మిస్సైల్ దాడులు, ఒక పక్క ఏమో ఇరాను, ఒక పక్క ఇజ్రాయెల్, అమెరికా, మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు సవాళ్ళు, ప్రతి సవాళ్ళ మధ్య ఈ విధమైన తరుణంలో ఇటు పక్క ఏమో రష్యా మళ్ళీ సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చింది. ఈ తరుణంలో మీకున్న అవగాహన బట్టి యుద్ధం ఇంకా ఎన్ని రోజులు జరగవచ్చు, అంటే ఎన్ని రోజులు జరగవచ్చు ఎవరు చెప్పలేని అంశమే, అయినప్పుడు కూడా ప్రస్తుత పరిస్థితులను బట్టి ఏమంటారు? ముందుగా మీకు డిబేట్లో పాల్గొంటున్న అందరికీ నా నమస్కారం అండి. అలాగే మెగా 9 టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం అండి. ముఖ్యంగా మన ముందున్న సమస్యలు యుద్ధం ఫస్ట్, 2 మన దేశ సమస్య, 3 ప్రజలకు మనం ఏం వాట్ ఇస్ కాల్డ్ ఆల్టర్నేటివ్ ఏం మనం చేయాలి. యుద్ధం గురించి మనం మాట్లాడితే యుద్ధం బహుశా ఇప్పట్లో ఆగేట్టుగా అయితే లేదండి. ఇది కాదు, ఫ్రమ్ డే వన్ నుంచి
ఖమేనీ ఎప్పుడైతే చంపారో, ఇరాన్ కాకపోతే నాయకుని ఎప్పుడైతే చంపారో అప్పటి నుంచి వాళ్ళు ప్రతీకార దీక్షతో ఊరుతున్నారు. వాళ్ళు వదిలేంటే సమస్య అంటే లేదు. అమెరికా అదే పట్టుదలతో ఉంది, ఇరాన్ ఎలాగైనా ఇజ్రాయెల్ అమెరికా రెండు ఆక్రమణ చేసుకోవాలని చెప్పి చాలా పకడ్బందీగా ఉన్నారు. ఇరాన్ అంత త్వరగా వచ్చేట్టుగా లేదు. ఒక సంతోషమైన ఇది ఏంటంటే, ఇంతవరకు ఒక B-12 మిజైల్స్ తప్పనే మిగతా కాకపోతే అణువాయుధాలు ఇంతవరకు ఎవరు వాడటం లేదు. అది అణువాయుధాలను వాడితే అప్పుడు మన ప్రపంచానికి పెద్ద ముప్పు వస్తుంది. ఓకే, సో ప్రస్తుతం మన సమస్యల్లో ఆ యుద్ధం గురించి మాట్లాడితే, యుద్ధం ఇప్పుడే ఇంత త్వరగా ఆగదు. ఇది ఇంకా ప్రొలాంగ్ కావచ్చు. ఈ సరెండర్ అయ్యేది ఇరాన్ యుఎస్కి ఇజ్రాయెల్కి వచ్చి సరెండర్ కాదండి. ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, వాళ్ళు తుమి చేరుకోవాలని చెప్పేసి ఉంటున్నారు. నెక్స్ట్ వస్తే మన దేశ ప్రస్తుతం ఉన్న కాకపోతే పరిస్థితి మనకు దేశంలో అండి, ఇందాక పెద్దలు కూడా మాట్లాడారు. కరెక్ట్, గవర్నమెంట్ చెప్తున్నది ఒక విషయం కరెక్టే అండి. ఏ ప్రభుత్వం అయినా కానీ నిల్వ ఉంచుకుంటుంది, ఎందుకంటే ఎమర్జెన్సీ కాను అది వాడుకుంటుంది. గవర్నమెంట్కి ప్రజలకి మధ్య చాలామంది డీలర్స్ ఉన్నారండి, చాలామంది వీళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసే వ్యాపారమే ఇది. గవర్నమెంట్ చేయిస్తుందో లేకపోతే వాళ్ళే స్వతహాగా ఆడుస్తున్నారో భగవంతుని గనుక ప్రస్తుతానికైతే కొరత ఉంది. గవర్నమెంట్ చెప్పినట్టుగా, ఏ నాయకుడు చెప్పినట్టుగా ప్రజలకి ముందులాగా కాకపోతే గ్యాస్ పోవడం లేదు. అలాగైతే ప్రజలు ఎందుకు ఇచ్చేస్తారండి చెప్పండి. నెక్స్ట్ కాకపోతే హోటల్ గురించి చెప్తే, హోటల్ ఆల్రెడీ వాళ్ళు షేక్ అయిపోయారు. ఇప్పుడు ఈ రోజు వార్త, ఈ రోజు నుంచి ఇండిగో కాకపోతే ఫ్లైట్ ధరలు కాకపోతే పెంచేశారు. ఎయిర్ ఇండియా కాకపోతే పెంచేశారు. ఎందుకోసం పెంచారు? మన ముందున్న ప్రశ్న. ఇట్ ఈస్ కామన్. మన కాకపోతే పెట్రోల్ ధరలు, ఇంధనం ధర పెరిగింది కాబట్టి వాళ్ళు వచ్చి కాకపోతే ధరలు పెంచేశారు. భారం ఎవరి మీద పడుతుంది? ప్రజల మీదే పడుతుంది. చలో, ఫ్లైట్లో తిరిగే వాళ్ళు వచ్చి చాలా ఒక రకంగా చూస్తే హైఫై వాళ్ళు ఉంటారు, నో ప్రాబ్లం. వాళ్ళ గురించి వాళ్ళు పెట్టుకుంటారు, నో ప్రాబ్లం. ఇప్పుడు గ్యాస్ దాకా వస్తే ఈవెన్ సామాన్య ప్రజలు కూడా గ్యాస్ను వాడుతున్నారు. నౌడేస్ ఒక కాన్సెప్టే పోయిందండి. అది కట్టెలు పెట్టుకుని వంట చేసుకోవడం, ఆ కాన్సెప్టే పోయింది. ఆ కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి గ్యాస్ కావాలి. ఓకే, డొమెస్టిక్ అయితే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అంటున్నారు. కానీ డొమెస్టిక్ కూడా ప్రాబ్లం ఉంది. నాట్ ఓన్లీ కమర్షియల్ అందరూ అనుకుంటున్నట్టుగా చాలా శాతం ఏది హోటల్స్ మూసేశారండి. ఇది వాస్తవం. నాట్ ఓన్లీ ఇన్ ముంబై పెద్ద మెట్రో సిటీస్లో ఆల్రెడీ కంప్లీట్ మూసేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఒక 40-50 దాకా పర్ డే కాకపోతే రిక్వైర్మెంట్ ఉంటుంది. 40-50 దాకా రిక్వైర్మెంట్ కావాలంటే ఇవ్వలేరు వీళ్ళు, ఎవరు డీలర్స్ ఇవ్వలేరు. ముందు ఈజీ సప్లై ఉండింది, ఇప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంది. వాళ్ళు ముందు చూపు కోసం వాళ్ళు దాచుకుంటున్నారు. ఎవరు? డీలర్స్. కొంతమంది కొంటున్నారు. నిన్నటి వార్తల్లో ఏంటి, ఇక్కడ తిరుపతిలో పట్టుకున్నారు, ఒక 800-900 సిలిండర్లు పట్టుకున్నారు అక్కడ. ఇదంతా దళారులు చేసే పని ఇది. సో ఇక ఈవెన్ డొమెస్టిక్ వచ్చి నన్ను అడిగితే ప్రజలు ఇంకా కొన్ని రోజులు పోతే ఈ కాన్సెప్ట్కి వచ్చేస్తారండి. కొన్ని రోజులు చూసి మళ్ళీ ఈ కట్టెలు కొనుక్కోవడం, పొయ్యి ఏర్పాట్లు చేసుకుంటారు. ఆల్రెడీ ఇండెక్స్ కొంటున్నారు. ఇండెక్స్కి చాలా డిమాండ్ ఎక్కువైపోయింది, సప్లై తక్కువ ఉండడం వలన. అర్జున్ గారు, చెప్పండి. అవును, మీరు అన్నట్టుగానే ఆల్రెడీ మొన్నటి దాకా ఏదైతే ఢిల్లీలో ఈ కట్టెల పొయ్యిల మీద ఎంత నిషేధం విధించిందో, ఇప్పుడు ఆ కట్టెల పొయ్యిని వాడుకోమని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది పక్క ఢిల్లీలో. అదేవిధంగా ఇటు తమిళనాడులో చూస్తే ఉన్న పరిస్థితులను బట్టి రెస్టారెంట్లు కానివ్వండి, ఇటు పక్క దాదాపుగా ఈ ఎవరైతే ఆహార పదార్థాలకు సంబంధించిన హోటల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ కట్టెల పొయ్యి బదులు కరెంటు మీద యూనిట్ మీద ₹2 సబ్సిడీ ప్రకటించింది కొద్దిసేపటి క్రితం తమిళనాడు గవర్నమెంట్. ఓ పక్క ఇవన్నీ ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది, ఇవన్నీ ఎందుకు కట్టెల పొయ్యి వాడుకోమంటుంది? ఓ పక్క చూస్తేనేమో అసలు సంక్షేమం లేదు, అంత ఉచిత మాటలు ఏం లేదు, అంత బాగుందని చెప్తున్నారు. మళ్ళీ ఇటు పక్క ఏమో ఇవన్నీ ఎందుకు ప్రకటిస్తున్నారు? అందుకని హిందీలో ఒక సామెత ఉంది. ఇందులో అంటే హాతీ కా దాంత్ దిఖానికి లియే ఏక్ ఖానేకి లియే ఏక్ అని చెప్పేసి. హాతీ అంటే ఏనుగు దంతాలు వచ్చి 2 రకాలు, ఒకటి చూపడానికి, ఒకటి తినడానికి. ఓకే, ఇప్పుడు మన ప్రజల ముందే సమస్య. మనం ప్రభుత్వం ఏం చేస్తున్నది వదిలేసేయండి. ప్రభుత్వం ఏం చేసినా వాళ్ళు చెప్పేది ఏంటి, మా దగ్గర ఉంది అంటున్నారు. ఉన్నప్పుడు కొరత ఎందుకు ఏర్పడుతుందండి? ప్రజలు ఎందుకు అల్లాడిపోతున్నారు? సమస్య ఇదే కదా. దానికి ఆన్సర్ వాళ్ళు ఉన్నదని చెప్తే ఇక్కడ కాకపోతే ఆన్సర్ వచ్చి ప్రజలు చెప్తున్నారు, మా దగ్గర వచ్చి చేరడం లేదని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. నేను చెప్పడం లేదు, మీరు చెప్పడం లేదు. అదే యాంకర్గా మీరు చెప్పడం లేదు, అదే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా నేను చెప్పడం లేదు. పబ్లిక్ చెప్తూ ఉంది, మా దగ్గర సిలిండర్ రావడం లేదు అని చెప్పేసి.
ఓకే, సేమ్ కమర్షియల్ కూడా అలాగే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈ కొరతకు వచ్చి ఒకటి మనం డైరెక్ట్గా గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ మనం వచ్చి మన ముందున్న సమస్య వచ్చి మనము పరిష్కరించుకోవాలి ఎలాగని చెప్పేసి. వాళ్ళ దేశాలు ఇస్తున్నారు, వీళ్ళ దేశాలు ఇస్తున్నారు, మనకి పెట్రోల్ గ్యాస్ ఇస్తున్నారు అని చెప్పేసి వాస్తవాలు ఉండొచ్చు, అవాస్తవాలు కూడా ఉండొచ్చండి. ఎందుకంటే నువ్వు నేను పోలేము అక్కడికి, ప్రజెంట్ ఉండలేము అక్కడ, ఇస్తున్నారా లేదా అని చెప్పేసి. కానీ దీనికి వచ్చి పరిష్కారం ఎలా, దీని గురించి ఆలోచించాలి లోతుగా పోతే. మన ప్రజల్లో ఒక మార్పు అనేది రావాలండి. ఇలాంటి సమస్యలు ముందుకు కూడా రావచ్చండి. ఇది రాకూడదు చెప్పండి. ఇవాళ ఇరాన్ కాకపోతే యుఎస్ఏ, ఇజ్రాయెల్ కాకపోతే యుఎస్ఏ అండ్ ఇరాన్ వార్ ఏర్పడింది. లేకపోతే ఇంకా ముస్లిం సౌదీ అరేబియాలో చాలా కంట్రీలు ఉన్నాయి సౌదీ దీంట్లో. సో వాళ్ళు మళ్ళీ ఇది కావచ్చు. సో అలాంటి సమస్య ఏర్పడినప్పుడు మనకి ఏమి ప్రత్యామ్నాయం ఏంటి, ఆల్టర్నేటివ్ ఏంటి, దాని గురించి ఆలోచించాలి. సెకండ్, మన దగ్గర మన టెక్నాలజీ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే కొంచెం బాగుంటుందండి. గ్యాస్ ఉత్పన్నం మన దీంట్లో కూడా మనకు కూడా సముద్ర గర్భాలు ఉన్నాయి. ఓకే, దాని మీద కొంచెం ఫోకస్ ఇస్తే కొంచెం బాగుంటుంది అనిపిస్తే, ముందు చూపు కోసం చెప్తున్నాను నేను. ఓకే, దీనికోసం ఖర్చు అవుతుంది, ఓకే, ఇట్స్ నో ప్రాబ్లం. సో ఆ ఖర్చు గురించి ఆలోచించి ముందు జాగ్రత్త కోసం కొంచెం గ్యాస్ సముద్ర గర్భం నుంచి తీయడానికి, నదుల గర్భం నుంచి తీయడానికి మనం కూడా ప్రయత్నించాలి. ప్రజలకి చూడండి, మన దేశంలో అయితే కాకపోతే పెట్రోల్ బావులు అయితే లేవు. ఓకే, గ్యాస్ ఉత్పన్నం చేయడానికి, నెక్స్ట్ ముడిసరుకు ఇది క్రూడ్ ఆయిల్ కాకపోతే ఇచ్చేయడానికి పెట్రోల్ బావులు అయితే, ఇది వాస్తవం, ఇది యూనివర్సల్ ట్రూత్. ఇది మనం యాక్చువల్లీ డిపెండ్ అవుతున్నాము గల్ఫ్ దేశాల నుంచి. ప్రస్తుతానికి యుద్ధం మూలానికి వచ్చి ఆగుతుంది కానీ దేర్ ఇస్ నో డౌట్. ఊరికి అంటున్నారు కానీ ఆ ఓడర్ రిలీజ్ అవుతుంది, ఈ ఓడర్ రిలీజ్ అవుతుంది. సారీ, నన్ను అడిగితే ప్రాక్టికల్గా ఇవన్నీ ఉన్నాయో లేదో భగవంతుని గారు. ఓకే, ఒకవేళ వస్తే మనకి గ్యాస్ ఇది షిప్ వచ్చి ఆల్రెడీ కలిసి స్టార్ట్ అయిందని చెప్తున్నారు. సంతోషకరమైన వార్త మన ఇండియాకి, నో ప్రాబ్లం. వస్తే చాలా మంచిది. రాకపోతే మనమే ఇబ్బందుల్లో పడతాం, మన ప్రజలు ఇబ్బందుల్లో పడతారు. ప్రజలను మనము ఒక రకంగా చూడాలంటే ప్రజల్లో ఓర్పు, నేర్పు అనేది ఉండాలండి. ఈ సమయంలో చాలా చాకచక్యంగా కవిత పని చేసుకోవాలి వాళ్ళు. ఓకే, దాని మీద ఫుల్లీ డిపెండ్ కాకుండా, నా రిక్వెస్ట్ ఏంటంటే దాని మీద గ్యాస్ మీద ఫుల్లీ డిపెండ్ కాకోకుండా, సెకండ్ దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ ఇండక్షన్ అనేది ఉంది, కంటి ద్వారా నడిచేది. థర్డ్ ఆప్షన్ వచ్చి సెకండ్ ఆప్షన్ వచ్చి కట్టెలు పోయి తీసుకుని ఆటో ఒకటి. మన దగ్గర బొగ్గులు కూడా ఉన్నాయండి. మన దగ్గర కోల్ సమృద్ధిగా ఉంది. ఇండియాలో సమృద్ధిగా కోల్ ఉంది. ఆ కోల్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది వచ్చి ప్రభుత్వం వచ్చి మనం ఆల్టర్నేషన్ చెప్పాలి. వాళ్ళకి చెప్పారు వాళ్ళు. ఎందుకంటే ప్రజలకి ఇది చెప్పారు, కట్టెలు పోయి యూజ్ చేసుకో, ప్లస్ ఇది కోల్ యూజ్ చేసుకో. ఎందుకంటే ఇందులోనే రాజకీయం ఉంది. ఈ రాజకీయం చేయకూడదు. ఇప్పుడు వాస్తవాలు చెప్పేసేయాలి ప్రజలకి. లేదండి కొన్ని రోజులు ప్రాబ్లం ఉంటుంది, పెట్రోల్ అండ్ గ్యాస్ వాస్తవంగా ప్రాబ్లం ఉంటుంది, యుద్ధం ఆగేదాకా. ఆప్షన్ 1 ఒకటి ఇండక్షన్ ఫ్రీగా ఇస్తాం మేము. లేకపోతే కాకపోతే మీరు చెప్పిన తమిళనాడులో ఇచ్చినట్టుగా 2 యూనిట్లో 4 యూనిట్లో మేము ఫ్రీగా ఇస్తాము, ఇండక్షన్ ఫ్రీగా ఇస్తాం. లేదంటే కట్టెలు చావు. మీకు తెలిసే ఇంకొక విషయం మీకు చెప్పాలండి. మొన్నటి నుంచి ఇండక్షన్ దొరకడం లేదు. లాస్ట్ 1 వీక్ నుంచి ఏ షాప్కి వెళ్ళినా. సెకండ్, కట్టెల రేట్లు బగ్గుమంటున్నాయి. కట్టెలు ప్లస్ వచ్చి బొగ్గు రేట్లు ఎందుకు చెప్పండి? మన దగ్గర కట్టెలు సమృద్ధిగా ఉన్నాయి, బొగ్గులు సమృద్ధిగా ఉన్నాయి. కనీసం ఇది కానీ మనము అందజేయలేము ప్రజలకి. ఈ ఆల్టర్నేటివ్ కవిత వ్యవస్థ అయితే ఉండాలి కదండి. ఓకే అర్జున్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే, రైట్ అండి. మనతో పాటు హనుమంతులు గారు ఉన్నారు కాబట్టి, చార్టెడ్ అకౌంటెంట్. నమస్తే అండి హనుమంతులు గారు. నమస్కారం అండి. ఏదైతే ఇప్పుడు చూస్తున్నాం మనం, సరే ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా పోయినా తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం, ఎక్కడ చూస్తున్నా హాస్టల్, హోటల్స్ అన్నీ బంద్ అయిపోయినాయి. దానికి తగ్గట్టు ఒకదానికొకటి చైన్ లింక్ ఉన్నట్టు కేవలం హోటళ్ళు మూతపడితే ఏమైంది అనుకుంటున్నారు. కానీ కొంతమంది దాని ఒకదానికొకటి హోటల్కి సంబంధించిన హాస్టల్కి సంబంధించినటువంటి ఏదైతే డెలివరీ బాయ్స్, ఇలా ప్రతిదీ కూడా ఒక అంశంని మార్కెట్ మీద పూర్తిగా ప్రభావం చూపిస్తూ ఉంది. ఒకదానికొకటి చైన్ లింక్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి వ్యాపారం కూడా ప్రజలతో ముడిపడి ఉన్నదే, ప్రజలంటే మనతో ముడిపడి ఉన్నదే. కాబట్టి ఇలాంటి సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి పక్క చూస్తేనేమో తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి ఏమో ఇంతకుముందు నేను లంకి బిందులు ఉన్నాయనుకున్నాను, ఇక్కడికి వస్తే ఖాళీ బిందులు అనుకుంటా రాష్ట్రం. ఓ పక్క చూస్తేనేమో గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అసలు మొత్తం ఆర్థిక విధ్వంసం సృష్టించింది రాష్ట్రాన్ని. మేము వచ్చి దాన్ని ఇప్పుడిప్పుడే ప్యాచ్ వర్క్ చేస్తున్నాము, ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాము, దా సూపర్ 6 అమలు చేయాలని ఇబ్బందిగా ఉందంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్. ఇలాంటి తరంలో ఒక్కసారి ఇలాంటి సంక్షోభం పట్ల ఉన్నటువంటి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు ఏంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి? తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫేక్ న్యూస్ అనేది చాలా
స్ప్రెడ్ అవుతుంది. ఫేక్ న్యూస్ చాలా వస్తున్నాయి. ఈ షార్టేజ్ ఉందని ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేయడం జరిగింది అని అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే మీకు ఒక సిలిండర్ 1000 రూపాయలు ఉన్నది 1500 దొరుకుతున్నప్పుడు ఎందుకు దొరుకుతుంది, 1500 దొరుకుతుంది, 1000 రూపాయలు ఎందుకు దొరకదు అంటే అవైలబుల్ ఉన్నట్టు కదా అర్థము. కాబట్టి ధర పెంచడానికి ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేశారు, అన్వాంటెడ్ ప్యానిక్ క్రియేట్ చేశారని అనిపిస్తుంది. అదేవిధంగా మనకు కూడా ఏంటంటే మనము వ్యక్తిగతంగా కూడా కొన్ని ప్రికాషన్ తీసుకోవాలి. యుద్ధం జరిగినప్పుడు మనం ఏదైతే వాడుతున్న వస్తువుల్ని, మనం దిగుమతులకు ఆధారపడిన వస్తువుల్ని తక్కువగా వాడుకుంటే మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మనకు తక్కువ దాన్ని జాగ్రత్తగా వాడుకోవడం అలవాటు చేసుకోవాలి. మనకు అవసరం ఎంత ఎక్కువ ఉంటుంది, కానీ కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే కూడా మనకు పొదుపుగా వాడుకుంటే మనకు కొద్దిగా ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ ఫేక్ న్యూస్, ఫాల్స్ నారేటివ్స్ని కన్సిడర్ చేయకుండా లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటివి ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా 800 సిలిండర్ దొరుకుతాయి తిరుపతిలో అని చెప్పండి. ఇలాంటి వాటి ఎలా దొరుకుతున్నాయి, ఎలా సాధ్యం అవుతుంది వాళ్ళకి చేయడానికి? లోకల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి, ఇలాంటి కాకుండా చూడటానికి. ఇలాంటి క్లిష్టకర పరిస్థితుల్లో యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో పాల్గొనని దేశాలకు కూడా ఏదో విధంగా ఎఫెక్ట్ ఉంటుంది, ఎక్కువ తక్కువనే ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రజలు కూడా ప్రిపేర్ అయి ఉండటం ఒకటి, దానికోసం పొదుపు చర్యలు తీసుకోవడం ఒకటి, జాగ్రత్త పడడం ఒకటి చేయాల్సిన అవసరం ఉంటుంది. అది అన్నిటికన్నా ముఖ్యంగా ఛాలెంజింగ్ ఏంటంటే పరిపాలనా యంత్రాంగం కూడా అవసరమైన వాళ్ళకి ఎక్కువగా చేరడం, అవసరం లేని వాళ్ళకి అసలు లేకుండా చేయడం కాకుండా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఇప్పుడు 14, 20 రోజులకు 21 రోజులకు ఉన్నదాన్ని 25 రోజులకు పెంచినట్టుగా, డ్యూరేషన్ పెంచినట్టుగా, అంతకంటే ఎక్కువగా ఇవ్వకుండా ఇప్పుడు ఈ కమర్షియల్ సిలిండర్స్ కూడా ఒక లిమిట్, ఇంతకుముందు 10 తీసుకున్న వాళ్ళు ఇప్పుడు 8 తీసుకోండి, మరి తక్కువ లేకుండా 8 తీసుకోండి అని చెప్పి అలా చేస్తే ఎలాంటి పెద్దగా డిస్టర్బ్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం ఉంది, కంట్రోల్ చేయద్దు, రెగ్యులేట్ చేయాలి. ఆ రెగ్యులేట్ చేయడం అనేది పరిపాలన యంత్రాంగం లోకల్ స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ పెద్దగా పాత్ర ఉండకపోవచ్చు, ఇక్కడ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ పాత్రనే ఉంటుంది. ఆ స్టేట్ గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్ అనేది ఇలాంటి వాటిని స్ట్రీమ్లైన్ చేయడము, రెగ్యులేట్ చేయడము, అవసరమైన వాళ్ళకి చేరేటట్టు చేయడము, అనవసరమైన వాటిని తగ్గించడమే చేయాల్సిన అవసరం ఉంది. ఇది లోకల్ పరిపాలన తెలియజేస్తుంది. ఇంకో విషయం, మీడియా కూడా మనకు ఏదైతే ఫేక్ న్యూస్, ఫాల్స్ న్యూస్ అని తెలుస్తుందో అలాంటి వాటి ప్రచారం ఇవ్వకపోవడం మంచిది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా 800 సిలిండర్లు ఎలా దొరికిపోయి చెప్పండి, అవి ఎలా ఉంటుంది, అక్కడ ఎలా సాధ్యపడింది ఒక చోట దొరకడం అనేది? ఇది సాధ్యం కాదు కదా. అది ఇంతకుముందు ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేశారు. ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసినప్పుడు దానికి చర్యలు తీసుకోవాలి. ఎక్కడ తీసుకున్నా కానీ, ఏ రాష్ట్రమైనా కానీ, ఎక్కడైనా కానీ ఇది పరిపాలన యంత్రాంగం తీసుకోవాల్సిన చర్య, రాజకీయ నాయకులు చేయాల్సిన చర్య కాదు. పరిపాలన యంత్రాంగం తీసుకోవాల్సిన చర్య కాబట్టి పరిపాలన యంత్రాంగం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఎక్కడ చేసినా, ఏ రాష్ట్రంలో చేసినా ఈ చర్యలు తీసుకోవాలి. వాటి కొరకు తీసుకుంటేనే ప్రజలు ప్రశాంతంగా ఉండగలుగుతారు. అంతేగాని మనకు ఆర్టిఫిషియల్గా సపోర్ట్ చేయడం, షార్టేజ్ క్రియేట్ చేయడము, దాన్ని ప్రోత్సహించడము, లేని దాన్ని క్రియేట్ చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా సమంజనీయం కాదు. రైట్ అండి, ఓకేనండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, అర్జున్ గారి దగ్గరికి. సారీ, నరేంద్ర గారు ఒకటి గమనిస్తే, మనం గతంలో కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అందరూ మళ్ళీ పాత పద్ధతిలోకి మిల్లెట్స్ తినండి, ఫ్రూట్స్ తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ పాత రోజుల్లోకి, పాత పద్ధతులు, పాత ఆహారపు అలవాట్లు ఎలా అయితే వెళ్ళామో, మళ్ళీ ఇప్పుడు చూడండి ఏదైతే ఈ సంక్షేమంలో మళ్ళీ పాత పద్ధతికి వెళ్తున్నారు. మళ్ళీ కట్టెలు పొయ్యి అంటున్నారు, బొగ్గులు అంటున్నారు. దానికి సంబంధించిన ఎంతసేపటికి వండే పదార్థాలు కాకుండా ఇంకొంచెం సోషల్ మీడియాలో ఆ రా ఫుడ్స్ అలాంటి తినటం అలవాటు చేసుకోండి, ఇవన్నీ చూస్తున్నారు. ప్రతిసారి ఈ సంక్షోభాన్ని, ఇలా వచ్చినటువంటి సంక్షోభాన్ని మళ్ళీ చైన్ రివర్స్ అవుతుందా, చక్రం తిరుగుతుందా అంటే ఏమంటారు? అలా ఈ సంక్షోభం యొక్క సృష్టి ఈ ప్రభుత్వ అస్పష్టమైనటువంటి విధానం వల్ల ఏర్పడింది. అసలు దేశంలో గ్యాస్ కొరత లేదని ప్రభుత్వమే రోజు ఉదయం సాయంత్రం చెప్పి మనకి గణాంకాలతో సహా చెప్తుంది. అవసరం కన్నా ఎక్కువ సప్లై అవుతుందని ఇందా మంత్రి గారు చెప్పారు. రాష్ట్రానికి ఎల్పిజి నార్మల్ కన్నా ఎక్కువ సప్లై అవుతుందని. అసలు దేశంలో విదేశాల్లో కూడా ఇదివరకు 24 దేశాలు వస్తే ఇప్పుడు 40 దేశాల నుంచి మనకు వస్తున్నాయి, దిగుమతులు వస్తున్నాయని. ఆగిపోయిన నౌకలన్నీ బయలుదేరాయి, రేపు ఎల్లుండి మన తీరాలు రాబోతున్నాయి. అయినప్పుడు కూడా ఎందుకు అసలు ఈ కమర్షియల్ గ్యాస్ మీద ఎప్పుడైతే ప్రభుత్వం ఆంక్షలు విధించిందో వాటి సప్లై మీద, అది కేవలము 9.9% అయినప్పుడు కూడా దేశంలో వినియోగంలో అది ఒక మానసికంగా దేశ ప్రజలందరూ భయాందోళన క్రియేట్ చేసింది. దేశంలో యుద్ధం ఉంటే గ్యాస్ దొరకదు, మనం జాగ్రత్త పడాలని, దానివల్ల గ్యాస్ షాపుల ముందు బార్లు కట్టడం, అది లేకపోతే బ్లాక్లో కొంటాం, కొంతమంది దీన్ని అదం చేసుకుని బ్లాక్ మార్కెట్ తరలించడం, ఉన్న గ్యాస్ కూడా ఈ డీలర్స్ సరిగ్గా సప్లై చేయకుండా
దాన్ని దాన్ని దాచుకొని ఎక్కువ ధరగా అమ్మే ప్రయత్నం చేయటం, ఈ విధంగా ఒక కృత్రిమ పరిస్థితి సృష్టించి దీన్ని రెగ్యులేట్ చేయటంలో ప్రభుత్వం తగిన ఆసక్తి లేకపోతే తగిన విధంగా వ్యవహరించట్లేదు. ఆ విధంగా చేస్తే కరోనా పరిస్థితికి ఇప్పటికి ఏం సంబంధం లేదు అసలు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు అసలు. లేనిటువంటి ప్రమాదాల్ని ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మనకు అవసరమైనటువంటి గ్యాస్ సప్లై, ఆయిల్ సప్లైలో పెద్దగా ఆటంకాలు ఏమీ లేని పరిస్థితి ఇవాళ 2 వారాల తర్వాత వాళ్ళ ఏర్పడింది. ఇవాళ ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా చేస్తుంది? ఉన్న పరిస్థితిని మనం వినియోగించట్లేదు. చివరికి అలా రష్యా నుంచి మనం అనేకమైనటువంటి వచ్చిన ఆయిల్ ఎటుపోయింది అసలు భారత ప్రజలకి. మనం ఇవాళ ఆయిల్ ప్రైసెస్ చూస్తున్నాం, ఇవాళ $100 వెళ్ళిపోతుందని బ్యారెల్ మనం ఆందోళన చెందుతున్నాం. మరి మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు $120 దాకా ఆయిల్ ప్రైస్ ఉంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఒకసారి $150 కూడా ఆయిల్ ప్రైస్ వెళ్ళింది బ్యారెల్. అయినప్పుడు కూడా దేశంలో ఆయిల్ ఎక్కడ కూడా ₹60, ₹65 మించి లీటర్ అమ్ముడు కాలేదు. ఇవాళ ఎందుకు ₹100 మించి ఆయిల్ అమ్ముడుపోతుంది? ఈ 14 సంవత్సరాలు ఈ డబ్బంతా ఎవరు లూటీ చేస్తారు? ఈ ప్రభుత్వం ప్రజల నుంచి లూటీ చేసింది. దీంట్లో ఈ డబ్బంతా కూడా భారతదేశం నుంచి ఆయిల్ కొని పక్కన ఉన్న భూటాను లీటర్ ₹70 అమ్ముతుంటే అదే ఆయిల్ మన దేశంలో ₹100 పైబడి ఎందుకు అమ్ముతున్నాం మనం పెట్రోల్ డీజిల్ని? కాబట్టి ఈ విధంగా దీన్ని దోపిడీ చేయడానికి ఉపయోగించి ఈ వ్యవస్థను మొత్తం కూడా చిన్నాభిన్నం చేస్తుంది. రష్యా నుంచి సప్లై అయిన చౌక ధరకు ఆయిల్ మనకు తెచ్చుకున్నాం నిన్న మొన్నటి వరకు. ఆ ఆయిల్ మన భారతదేశ మార్కెట్లో మన వినియోగదారులకి ఆయిల్ ఉపయోగించి ₹1 మనం లీటర్కి తగ్గించామా? అది లేకుండా అదేదో మరి విదేశాలకే మళ్ళీ అమ్ముడుపోయినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. దాని మీద ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి స్పష్టత లేదు. అంటే ప్రభుత్వ విధానంలో పారదర్శకత లేకపోవటం, అందరితో ఉన్న సమస్యని చర్చించి ప్రభుత్వం ప్రధానమంత్రి కానీ మంత్రి కానీ వచ్చి దేశ ప్రజలకి భరోసా ఇచ్చి ఏ విధంగా ఇటువంటి కల్లోల పరిస్థితిని నివారించి దేశ ప్రజలకి నాయకత్వం వహించిన నాయకులు, నాయకత్వం వహించి దేశ ప్రజల్ని నడిపించాల్సిన నాయకులు వాళ్ళ తెరచాటుకు దాక్కుంటున్నారు. వాళ్ళు పార్లమెంటుకు వచ్చి ప్రసంగించడానికి భయపడుతున్నారు. బహిరంగ సభలో ప్రతిపక్షాల మీద నిందలేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి, ఒక నాయకత్వ సంక్షోభం ఈ దేశం వలన ఈ కల్లోలం ఏర్పడింది. కానీ అసలు వాస్తవ పరిస్థితి కాదని చెప్పొచ్చు. నరేంద్ర గారు, అర్జున్ గారు మీకు తెలిసిన వరకు, ఎందుకంటే ఎన్నో పాండమిక్ సిచ్యువేషన్స్ మీరు చూసుంటారు గతంలో. ఎందుకంటే మీరు ఆ టైంలో ఆర్మీలో పనిచేసేటప్పుడు అక్కడున్న పరిస్థితుల్ని, అక్కడున్న వాతావరణ అనుకూలాన్ని బట్టి ఏ విధంగా కాలం గడపాలి, దానికి సంబంధించిన ప్రతికూల పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి ఎన్నో అనుభవాలు మీకు ఉండుంటాయి. కాబట్టి ఇంతటి పాండమిక్ సిచ్యువేషన్స్ని ప్రస్తుతం ప్రజలు ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి? ముందుగానే సరే ఏదైతే పుకార్లు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, వాస్తవాలు మాట్లాడాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇందా మీరు చెప్పినట్టు ఉన్నట్టు చెప్తే దాని తగ్గట్టే ఇటు ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏం లేదు అని చెప్తున్నటువంటి విషయంలో చూస్తూ ఉంటే కావాల్సినంత ఉత్పత్తి ఉంది, ఈరోజు అందుతుంది అంటున్నారు. దానికి గ్యాస్ సంబంధించినటువంటి అయితే అసలు ప్రాబ్లం లేదంటున్నారు. కానీ ఇళ్లలో మాత్రం వాడుకునే గ్యాస్కి మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదంటున్నారు. కానీ బుక్ చేస్తుంటే మాత్రం ఎక్కడ గ్యాస్ సిలిండర్ మాత్రం ఎవరికి బుక్ కావట్లేదు. ఇలాంటి తరుణంలో ప్రజలకు ఇచ్చే సూచన ఏంటి? నేను ఇందాక చెప్పానండి. అండ్ మిస్టర్ నరేందర్ గారు కూడా చాలా కవర్ చేశారు. యాక్చువల్లీ బ్యారెల్ వచ్చి $100, $100 ఉన్నప్పుడు కూడా ఆ రేట్లు పెరగలేదు. మన్మోహన్ సింగ్ లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు $150 దాకా వెళ్ళిందంట. అప్పుడు కూడా రేట్లు పెరగలేదు. ఇప్పుడు రేట్లు పెరిగాయి. ఓకే, రేట్లు పెరిగినందుకు మనమేం బాధపడడం లేదు. ప్రతి ఒక్క పబ్లిక్ వచ్చి సహకరిస్తున్నారు. కానీ డెఫిషియెంట్ ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో మీరు ఇందాక ఆర్మీ గురించి అడిగారు. ఆర్మీలో మాకు ఫోర్త్ సైట్ ఎలా ఉంటుందంటే మేము ఎస్పెషల్లీ కాకపోతే బార్డర్స్లో 6 months ప్రతి ఒక్కటి నిల్వ ఉంచుతామండి. ఇంకా నేను దీంట్లో చెప్పాను, పబ్లిక్ డొమైన్ ఇది, నేను చెప్పాను. ప్రతి ఒక్కటి అండి 6 months మేము నిల్వ ఉంచుతాం అక్కడ. ఇక్కడ కూడా ప్రభుత్వం నో ప్రాబ్లం. దీంట్లో మన ధాన్యాన్ని కంపేర్ చేసుకుంటే, లేకపోతే పప్పులు కంపేర్ చేసుకుంటే ఒక్క పెరిషబుల్ ఐటమ్స్, నాన్ పెరిషబుల్ ఐటమ్స్ వచ్చి ఖచ్చితంగా నిల్వ ఉంచుతుంది ప్రభుత్వం. కానీ నేను ఇందాక చెప్పాను, లాస్ట్ డిబేట్లోనే చెప్పాను మీకు, మన దగ్గర పెట్రోల్ బాగులేవండి. మన దగ్గర గ్యాస్ ఉత్పన్నం చేయడానికి కానీ, లేకపోతే క్రూడ్ ఆయిల్ ఉత్పన్నం చేయడానికి కానీ, అది కూడా టెక్నికల్ పాయింట్ ఉంది మన దగ్గర. మనం ఇవాళ డిపెండెంట్స్, మనం వచ్చి వేరే దేశాలను తప్పకుండా తెప్పించుకోవాల్సిందే, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. కాకపోతే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ నుంచి తెప్పించుకోవాలని చెప్పి ఎక్కడ రూలింగ్ ఇంతకు ముందు లేదు, ఇప్పుడు లేదు. గల్ఫ్ కంట్రీస్ నుంచి తెచ్చుకోలేదు. కాకపోతే అక్కడ
ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంది, అక్కడి నుంచి తెప్పించుకుంటాం, కాస్త చౌకగా దొరుకుతుందని చెప్పేసి. రష్యా మన ముందున్న క్వశ్చన్ వచ్చి, రష్యా ఇస్తాను అంటున్నాడు, ఎందుకు తీసుకోవడం లేదు? వై వీఆర్ నాట్ ఇంపోర్టింగ్ కాబట్టి ఫ్రమ్ ది రష్యా? దట్ ఇస్ ద బిగ్ క్వశ్చన్. ఇంకా ప్రజలకి ఇచ్చే సూచనలు ఏమంటే, ప్రజలకి కొంచెం ధైర్యంగా ఉండాలండి ఈ టైంలో. ఎందుకంటే నిరుత్సాహపడిపోతే ప్రాబ్లం అయిపోతుంది, సంక్షోభం వస్తుందండి, ఆర్థిక సంక్షోభం వస్తుంది ఇక్కడ. ఎందుకంటే మధ్య ఉన్న దళారులు ప్రజలతో ఆడుకుంటారండి ఇప్పుడు. లైక్ మీకు తెలిసిన విషయమే, కరోనాలో ఏం జరిగింది? మెడిసిన్ కోసం చాలా మంది ప్రభుత్వాలు ఓవర్ నైట్లో కాబట్టి కరోడపతులు అయిపోయారు అప్పుడు, ఓవర్ నైట్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరు భయం పుట్టేసుకుంది, ఆ ఇంజక్షన్ తీసుకుంటే తప్ప బతకలేము, ఆ ఇంజక్షన్ తీసుకుంటే తప్ప కరోనా కాబట్టి నివారించలేము. అలాంటి భయం అనేది ఇది ఉత్పన్నం చేశారు, ఆ టైంలో సృష్టించారు. సో ఇప్పుడు కూడా అలాగే అవుతుందండి. ఇప్పుడు ఎలాగవుతుందంటే, ఇప్పుడు నార్మలీ హోటల్స్ అండి, ఓకే డొమెస్టిక్ వచ్చి మనం సర్దుకోవచ్చు, నో ప్రాబ్లం. డొమెస్టిక్ వచ్చి మనం సర్దుకోవచ్చు, కట్టెల పొయ్యో లేకపోతే ఇండక్షనో లేకపోతే ఇట్స్ కాల్డ్ ఏది మన కోల్, ఈ మూడిట్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని మనం చూసుకోవచ్చు. వాట్ అబౌట్ ద హోటల్స్? వాట్ అబౌట్ ద బిగ్ కాకపోతే ఇండస్ట్రీస్? వాట్ అబౌట్ ద కాకపోతే దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ అగైన్ బిగ్ కంపెనీస్? వాళ్ళకి కూడా గ్యాస్ లేకుంటే కాదు కదా, ఆ గ్యాస్ ఎలాగ ఇస్తారు? దట్ ఈస్ ద బిగ్ క్వశ్చన్ అగైన్. హోటళ్ళు ప్రతి ఒక్కరు వీక్లీ వన్స్ లేకపోతే వీకెండో లేకపోతే వన్స్ ఇన్ ఫోర్ట్ నైట్, వన్స్ ఇన్ మంత్ హోటల్లో పోయి తినాలని చెప్పేసి ప్రతి ఒక్కరు న్యాచురల్. అది మాకు ఆర్మీలో పనిచేసిన మాకు ఉంటుంది, నరేంద్ర గారికి ఉంటుంది, లేకపోతే వీళ్ళకి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది మీకు కానీ ఉంటుంది. సో ఇప్పుడు హోటల్స్ మూతపడితే మనం ఎక్కడికి పోవాలి? దట్ ఇస్ ద బిగ్ క్వశ్చన్ అగైన్. సో ఈ ప్రభుత్వం ఏం చేయాలి అంటే, తమ వద్ద ఉన్న నిల్వ ఉంచిన దానికి ఎంతైతే నిల్వ ఉంచారో, 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు నిల్వ ఉంచుతారో, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు ఈ ఉన్న క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవడానికి వాళ్ళకి తప్పకుండా సప్లై చేయాలండి. ఒకసారి వాళ్ళు వ్యాపారం దెబ్బతింటే మళ్ళీ రాదండి, అది దేశానికే నష్టం మళ్ళీ. ఎందుకంటే హోటల్ నడుస్తున్నాయంటే దేశానికి రాబడి వస్తుంది. ఓకే చలో, డొమెస్టిక్లో ఏం దేశానికి అంత పెద్ద ఇది ఉండదు, ప్రాఫిట్ ఉండదు. కానీ హోటల్ కమర్షియల్స్ వాళ్ళకి కాకపోతే వ్యాపారం అయితేనే తప్ప, 2 విధాలుగా గ్యాస్ మీద వస్తుంది డబ్బులు, ప్లస్ వాళ్ళు అమ్మిన వంటకాని మీద దాని మీద కూడా కాకపోతే జిఎస్టీ వస్తుందండి. ఇవన్నీ ఎవరికి పోతుంది? గవర్నమెంట్కి పోతుంది. సో గవర్నమెంట్ ఇది ఆలోచించాలండి ఫస్ట్. డొమెస్టిక్ నో ప్రాబ్లం, డొమెస్టిక్ వచ్చి కాకపోతే ఏదో ఒకటి మేము ఫ్రీగా ఇస్తాం, మేము ఏది వాట్స్ కాల్డ్ కరెంట్ ఫ్రీగా ఇస్తాం, మీరు ఇండక్షన్ కరెంట్ ఫ్రీగా ఇస్తాం, లేకపోతే ఇది కట్టెలు వచ్చి ఏదో కోల్ ఫ్రీగా ఇస్తాం చెప్పండి. అలా లేకపోతే వీళ్ళకి కానీ ఎవరికి డొమెస్టిక్ కానీ 3 months 4 months వరకు సప్లై చేయాలండి గవర్నమెంట్. ఇందులో ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. ప్రాబ్లం ఈ టైంలో గవర్నమెంట్ ప్రాబ్లం చూపిస్తే కాబట్టి వాళ్ళు కట్ ఆఫ్ అయిపోతారు. ఇక్కడ వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ అనేది, ట్రస్ట్ అనేది కాబట్టి తక్కువైపోతుంది. ఇక్కడ ఇలాంటి సమయంలోనే గవర్నమెంట్ వచ్చి వాళ్ళు ముందుకు వచ్చే మొత్తం ఇది చేయాలి. గవర్నమెంట్కి ప్రజలకి డైరెక్ట్ డీలింగ్స్ ఉండాలి. నో మీడియేటర్ అనే వ్యక్తి ఉండకూడదు ఇక్కడ. డీలర్కి మీకు వచ్చి గవర్నమెంట్ తరపు నుంచి నీకు 50 సిలిండర్లు వస్తాయి, 50కి నాకు లెక్క చూపించు, 50 ఎవరికి ఇచ్చావు? వాడు గోడౌన్లో 50 పెట్టుకొని లేవని చెప్పవచ్చు కదా ఎవరు డీలరు. ఇలాంటిదే ఉండకూడదండి. ఇలాంటిదే ఇందాక ఈ పెద్దలు కూడా అన్నారు, ఆర్టిఫిషియల్ మెసేజ్లు పెట్టేసి కంపెనీ ఇది చేస్తున్నారని చెప్పేసి. అది ఆర్టిఫిషియల్ ఉండొచ్చు కానీ అది వాస్తవంలో ఉంది కదండి. వాస్తవం చాలా మంది ఇప్పుడు టీవీలో అయితే అవాస్తవం కాదు కదా, టీవీ న్యూస్ అయితే అవాస్తవం కాదు కదా, చూపిస్తున్నారు కదా, క్యూలో నిలబడి ఉన్నారు ఏది గ్యాస్ కోసము, అది అవాస్తవం కాదు కదా, అది వాస్తవం. ఏది ఆ వాస్తవం దేనికోసం నిల్చున్నారు? గ్యాస్ కోసం నిల్చున్నారు. గ్యాస్ కొరత లేనప్పుడు గ్యాస్లో క్యూలో ఇంతకుముందు ఎప్పుడైనా నిల్చున్నారా? లేదు కదా. సో అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఇందాక మన సిఏ గారు చెప్పారు, మన ప్రభుత్వం కొన్ని స్టెప్లు తీసుకోవాలండి. కొంచెం ప్రత్యేక బృందాలను కాకపోతే ఏర్పాటు చేయాలి. ప్రజలకి కాకపోతే గవర్నమెంట్కి మధ్య ఎవరు ఉండకూడదు. ఉన్న ఏదైతే కాకపోతే సప్లై అవుతుందో ప్రభుత్వం ద్వారా అది ప్రజల ద్వారా చేరేందుకు వ్యవస్థ తయారు చేయాలండి. లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ దగ్గర ఉందండి, దెర్ ఇస్ నో డౌట్. 3-4 months వరకు వాళ్ళ దగ్గర నిల్వ ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేశం ఉండదు. ప్రతి ఒక్క దేశం, మన దేశంలోనే కాదు, ప్రతి ఒక్క ఎమర్జెన్సీ అంటారు దీన్ని, సంక్షోభం ఎప్పుడైనా వస్తే ఆ సంక్షోభానికి అటంకు ఈవెన్ గిడ్డంగులు ఎందుకున్నాయండి మనకి, గొడవన్స్ ఎందుకున్నాయి? ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు.
అక్కడ మినిమం 6 months కాకపోతే ధాన్యాలు కాకపోతే నిల్వ ఉంచుతారు. ఎందుకోసం? లేదన్నా అతివృష్టి అనావృష్టి సపోజ్ ఏర్పడినప్పుడు ప్రజలకి ఏర్పాటు చేసేదానికి. ఇది గ్యాస్ కూడా అలాగే ఉంటుందండి, దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. సో ప్రస్తుతానికి గవర్నమెంట్ చాలా చాకచక్యంగా వ్యవహరించి ప్రజలకి వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించి గ్యాస్ ఖచ్చితంగా ఈ 2 months యుద్ధం ఆగేవంతు యుద్ధం చూడండి మన చేతిలో లేదు. మీరు అన్నట్టుగా యుద్ధం ఆగాలంటే ఒకటి అమెరికా అన్న జంకాలి, లేకపోతే ఇరాన్ వాళ్ళని జంకాలి. ఇద్దరు జంకేట్టుగా లేరు. లేకపోతే యూనో ఫుల్గా ఇన్వాల్వ్ కావాలి. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అది ఇన్వాల్వ్ కాదు. వై? బికాస్ అమెరికా వచ్చి కాబట్టి ఇట్ ఈస్ అ వీటో పవర్ కంట్రీ. సో రష్యా చైనా వీళ్ళు సపోజ్ ఇరాన్కి ఇచ్చిన అది దట్ విల్ బికమ్ యాజ్ ఎ కాబట్టి వరల్డ్ వార్. ఓకే, మనం దాన్ని కోరుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యుద్ధం నివారించాలంటే అది ఇరాన్ చేతిలో ఉంది, కేవలం కాబట్టి యుఎస్ చేతిలో ఉంది. వాళ్ళిద్దరు ఎవరో తగ్గితే తప్ప యుద్ధం ఆగదు. యుద్ధం ఆగాలని మనం కోరుకున్నాము. కాకపోతే మన ఇండియాలో గురించి ఆలోచిస్తే మన ప్రభుత్వం దగ్గర ఉన్న నిల్వ ఎంతైతే ఉందో గ్యాస్ ప్రస్తుతానికి సప్లై చేయాలండి. ఆ సప్లై ఇచ్చి మీడియేటర్ ఎవరు ఉండుకోకుండా ప్రజలు ఖచ్చితంగా పోవాలి. రైట్. ఓకేనండి అర్జున్ గారు. హనుమంతులు గారు, అర్జున్ గారు చెప్పినట్టు వాస్తవంగా 6 నెలల వరకు ఆహారపు నిల్వలు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అది కామన్గా ఆహారపు నిల్వలు ఉండటం అనేది దేశానికి అవసరం ఉన్నప్పుడు వాడతారు. అదేవిధంగా ఇదైతే ఇలా ఆహారం నిల్వలు ఉంచుతారో ఇదే విధంగా పరిస్థితులను బట్టి ఇలాంటి యుద్ధం వచ్చినప్పుడు కానివ్వండి, ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇదే విధంగా గ్యాసు పెట్రోల్ నిల్వలు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాంటివి వైజాగ్ ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని ఏరియాలు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి నిల్వలు ఉంచారు. 6 నెలల వరకు మనకు డోకా లేదు అంటూ కూడా ఇంకొక వార్త వస్తూ ఉంది. నిజంగా అలాంటి నిల్వలు ఉంచాయా? మనకు ప్రాబ్లం లేదా? ఒక దాదాపు 45 రోజుల వరకు ఏమంటారు? కేంద్ర ప్రభుత్వము ఏం చెప్తుందంటే మా దగ్గర 6 నెలలు సరిపడేంత గ్యాస్ నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, తొందరపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు రెగ్యులర్గా ఎలా ఉంటుందో అలాగే వాడుకోండి అని చెప్తున్నారు. అది ఎంతవరకు సమంజసమో కాదు అని చెప్పారంటే చెప్పలేము. ఇంకా ఇప్పుడు కావాలని ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసేవాళ్ళు ఏం చేస్తే చెప్పండి. మన ఇంట్లో దాచుకొని కూడా లేదని చెప్పే వాళ్ళకి ఏం చేస్తాం, మళ్ళీ బుక్ చేసే వాళ్ళకి ఎలా చేస్తాం? దానికి అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేము. అలాంటి వాళ్ళు అలాంటి వాటినే కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది లోకల్ యంత్రాంగము. అలాంటి వాటిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది లోకల్ యంత్రాంగము. అదే మాదిరి ఇంకోటి మనం ఎనర్జీ క్రియేషన్, ఎలక్ట్రిసిటీ మొత్తం గ్రీన్ ఎనర్జీ పైనకి షిఫ్ట్ అవుతున్నాము ఈ ఫాజిల్ ఫ్యూయల్ నుంచి. అదే మాదిరిగా మన ఇంటి గృహ అవసరాలకు కూడా కానీ ఇలాంటి కమర్షియల్ అవసరాలకు కూడా ఈ గ్రీన్ ఎనర్జీ నుంచి ఎనర్జీ క్రియేట్ చేయడం అనేది ఆరంభించాల్సిన అవసరం. ఎందుకంటే మనము సోలార్ ఎంత చేస్తున్నాము, హైడ్రో పవర్ మీద చేస్తున్నాము, విండ్ మిల్ వేస్. అదే మాదిరిగా ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కానీ ఇలాంటి గ్యాస్ కొరకు కానీ గ్యాస్ అవసరాల కొరకు కానీ పెట్రోల్ అవసరాల కొరకు కూడా మనకు ఈ గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం మనం విదేశాలపై ఆధారపడే అవకాశం తగ్గుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు 20 దేశాలపైన కాదు, మన భారతదేశం మొత్తం 40 దేశాలపైన ఆధారపడింది. కొన్ని దేశాలపైన కాదు, ఒకటి ఈ గల్ఫ్ కంట్రీస్ పైన కాదు. ఈ గ్యాస్ కొరకు ప్రపంచంలో ఎన్నో దేశాలు సప్లై చేస్తున్నాయి, ఆ సప్లై వస్తుంది కూడా. అయితే కొన్ని దేశాలు మాత్రమే మనకి ఎక్కడైతే ఈ సూయిజ్ అది ఉందో, కెనాల్ ఉందో అక్కడ ఎఫెక్ట్ అయిన షిప్స్ మాత్రమే ఆగిపోయినాయి. అదే 40% సప్లై ఉంటుంది. మిగతా అన్ని కూడా 60% బయట నుంచి వస్తున్నారు. అయితే దాంట్లో ఇప్పుడు ప్రాక్టికల్ పర్సనల్ చెప్తాడు, ఒక వారం రోజులకి అయితే పెట్రోల్ షార్టేజ్ అవుతుంది, తీసుకోండి, ధర పెరుగుతుంది, తర్వాత షార్టేజ్ అవుతుందని చెప్పారు. వారం రోజులకి షార్టేజ్ లేదు, ధర పెరగలేదు. గవర్నమెంట్ ధరలు పెంచే అవసరం లేదా క్లియర్ చెప్తుంది, మీరు నష్టాలు భరించండి, ధరలు పెంచకండి అని చెప్తుంది. అలాంటప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే కావాలని ఏదో సమ్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఆర్టిఫిషియల్ క్రియేట్ చేస్తున్న నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఒకటే వస్తువు చెప్తాను, మీకు 1000 రూపాయలు దొరికేది 1500కి అమ్ముతున్నారంటే దొరికినప్పుడు 1500 ఎందుకు దొరుకుతుంది, 1000 రూపాయలకి ఎందుకు దొరకదు? అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ షార్టేజ్ పెట్టుకొని ఎక్కువ ధరకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటిని నివారించాల్సిన అవసరం ఉంది. ఇది చేయాల్సిన పని లోకల్ యంత్రాంగం చేయాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రం చాలా ముఖ్యమైన విషయము. అదే మాదిరి కూడా మనం ప్రజలను కూడా మనం యుద్ధ సమయంలో ఎలా ఉండాలి, మనం అవసరమైన వాటిని ఎలా వాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి, ఎంత తక్కువగా వాడుకోవాలి, ఏ విధంగా ఎలాంటి కాంప్రమైజ్ కావద్దు, కంజెస్ట్గా ఉండకూడదు. అలాంటి మనం కంఫర్టబుల్గా ఉంటే చాలు. అలాంటి విషయంగా మనం ప్రజలు కూడా మనం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మనకు సాధ్యమైనంత వరకు ఈ పెట్రోల్, డీజిల్ కానీ ఈ గ్యాస్ పైన కానీ తక్కువగా మన యొక్క వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఇంతకుముందు 100 వాడేవాళ్ళకు 80 కానీ 90 కానీ తగ్గిస్తే ఆ 10% మోస్ట్ సేవింగ్ అది. ఆ విధంగా కూడా చేయగలిగినప్పుడు కూడా మన ప్రజలకు కూడా మన దేశానికి మనము కంట్రిబ్యూట్ చేసే వాళ్ళం అవుతాం. హనుమంతులు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నరేంద్ర గారు,
నరేంద్ర గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు కేవలం ఎంతసేపటికి మనం గ్యాసు, పెట్రోల్ లేకపోతే ఆహార రంగాల మీద ప్రజలు పడుతున్నటువంటి సామాన్యులు పడుతున్న ఇబ్బంది, లేకపోతే మధ్యతరగతి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మాట్లాడుకున్నాం. ఇంకా ముందు ముందు ఇలాగే కొనసాగితే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇంకా ఏ రంగాల మీద దీని ప్రభావం చూపించవచ్చు అంటారు? ఇది దాదాపు ప్రతి రంగం మీద ఉంటుందండి. ఇది కేవలం ఇప్పుడు విమాన ఛార్జీలు ఆరోగ్య పెరుగుతున్న విమాన ప్రయాణాలు, ఎప్పుడైతే రవాణా ఛార్జీలు పెరుగుతాయో, సరుకుల రవాణా భారం అవుతుందో, దాని మీద అన్ని రంగాల మీద దాని ప్రభావం ఉంటుంది. అన్ని దానివల్ల ఇప్పటికే ఫిబ్రవరి నెలలో మన యొక్క భారతదేశ ద్రవ్యోల్బణం యుద్ధం రావటం ముందు గతం కన్నా గణనీయంగా పెరిగింది. ఇప్పుడు మార్చిలో ఇంకా యుద్ధం కారణంగా ఇంకా బాగా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఆర్బీఐ వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇదే మనకే కాదు, ప్రపంచం మొత్తం ఈ ప్రమాదం ఎదుర్కొంటుంది ఇవాళ. ముఖ్యంగా అమెరికా ఆర్థికంగా, అమెరికా ఏదో 4 రోజుల్లో యుద్ధం అయిపోతుందని బయలుదేరి ఇరాన్ ఒక నాయకుని చెప్పంగానే ఇరాన్ సరెండర్ అవుతుందని భావించి వాళ్ళు అసలు యుద్ధాన్ని ఎదుర్కో ఎలా బయటపడాలని వాళ్ళ ఒక విధంగా దిక్కుతోసగా చూస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అమెరికా ఇది వెరీ కాస్ట్లీయెస్ట్ వార్ఫేర్ వాళ్ళది. వాళ్ళ యొక్క ఆర్మర్స్ అన్ని కూడా కోల్డ్ వార్కి పనికి వస్తాయి తప్పితే ఈ విధంగా 21st సెంచరీకి యుద్ధానికి అమెరికా పనికిరాదు ఇప్పుడు కూడా, డైరెక్ట్గా నేరుగా వచ్చి పోరాటానికి. దాంతో ఇరాను వాళ్ళు సొంతంగా చేసినటువంటి డ్రోన్లు, వాటితో తక్కువ ధర డ్రోన్లని వీళ్ళు $1 బిలియన్ ఉపయోగించినటువంటి దాన్ని నాశనం చేయడం కోసం ఉపయోగించాల్సి వస్తుంది. తమాషా ఏంటంటే గత సంవత్సరం లాస్ట్ ఇయర్ ఆగస్టులో యుక్రెయిన్ యొక్క అధ్యక్షుడు అమెరికా వెళ్ళి వైట్ హౌస్లో మీరు ఇరాన్ ఎదుర్కోవాలంటే మా డ్రోన్లు మీకు ఉపయోగపడతాయి మీకు అని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశాడు ఆయన. మా దగ్గర డబ్బు లేదు, ఈ డ్రోన్లని అమెరికాలో మేము ఉత్పత్తి చేద్దాం, మేము సగం ఖర్చు పెట్టుకుంటాం, దీనివల్ల మీకు ఉద్యోగాలు కూడా వస్తాయి, అప్పుడు మీరు సగం డ్రోన్ తీసుకోండి, మీరు ఇరాన్ మీద యుద్ధానికి పనికి వస్తాయంటే అతను బఫూన్ అనుకుని ఎగతాళి చేసి పంపించారు వైట్ హౌస్ నుంచి. ఇవాళ అదే యుక్రెయిన్ అమెరికా శరణు వచ్చి ఆ డ్రోన్ టెక్నాలజీ మాకు ఇవ్వండి అంటుంది. ఈ విధంగా అమెరికా తిక్కుకోవటం వల్ల అసలు ఇంత యుద్ధం జరుగుతున్నా కూడా, ఇంతగా కొన్ని వేల మిసైల్స్ తమ దేశం మీద పడుతున్నా కూడా, ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రెగ్యులర్ కన్నా ఎక్కువ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుందంట. అప్పుడు మన నార్మల్గా చేసే ఎక్స్పోర్ట్ కన్నా ఇరాన్ నుంచి వీళ్ళకి ఎక్కువ వాటర్ లెవెల్ బయటకు వస్తున్నాయి. సప్లై వాళ్ళు ఎక్కువగా సప్లై చేసి చైనాకి వాళ్ళు. కానీ ఇరాన్ వాళ్ళకి ఆయిల్ సప్లై ఏమాత్రం ఆగట్లేదు. అమెరికా కూడా ఆయిల్ సప్లై మీద ఎక్కడ కూడా బాంబులు వేయట్లేదు. అది కనుక బాంబులు వేసి ఆయిల్ ధర 200 బ్యారెల్ కనుక చేరిందంటే మొత్తం ప్రపంచం కొలాప్స్ అవుతుంది ఎకానమీ. దానివల్ల మనం కూడా కొలాప్స్ అవుతున్న భయంతో ఆయిల్ సప్లై దాని మీద ఒక ఇరాను, సౌదీలో అక్కడ 1-2 కంపెనీల మీద వేసింది తప్పితే అమెరికా ఎక్కడ దాడులు చేయట్లేదు. కాబట్టి ఆయిల్ సప్లై సంబంధించి, ఎల్పిజి గ్యాస్కి సప్లై సంబంధించి ఇప్పట్లో అంతర్జాతీయంగా పెద్దగా అడ్డంకులు ఏర్పడి అవకాశాలు కనిపించట్లేదు యుద్ధం కొనసాగినా కూడా. కాబట్టి ఇప్పుడు హనుమాన్లుగా చెప్పినట్లు సప్లైలో ఒక విధంగా ప్రజల్లో దీనివల్ల ఒక భయాందోళన ఏర్పడటంతో, యుద్ధం భయంతో దీనివల్ల కొరత ఏర్పడుతున్న భయం ఏర్పడటంతో ఎగబడి ఈ డీలర్స్ కేంద్రాల మీద ఎగబడటం వల్ల కృత్రిమ కొరత ఈనాడు ఏర్పాటు చేసి దేశంలో ఒక అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది. దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆ పరిస్థితిని చక్కదిద్ది ప్రజలకు భరోసా ఇచ్చి వాళ్ళు కాన్ఫిడెన్స్ కలిగించాలి. ఈ యుద్ధం తరపున మార్నింగ్ ఇవాళ ఉదయం ఒక నిపుణుడు చెప్తున్నాడు, భారతదేశం ఇవాళ విశ్వగురువు అని మనం ప్రచారం చేసుకుంటున్నాం. కానీ నిజంగా ఈ యుద్ధం విషయంలో కనుక భారతదేశం తెలివిగా వ్యవహరించి ఉంటే నిజంగా విశ్వగురువు అయి ఉండేది. ఎందుకంటే గత 1 సంవత్సరంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవకాశం చిక్కినప్పుడల్లా ఆపరేషన్ సింధూర్లో నేనే అక్కడ సీజ్ ఫైర్ చేయించాలని చెప్పినప్పటి నుంచి భారత్ మీద అవమానకరంగా మాట్లాడుతున్నాడు. రష్యా నుంచి మీరు ఆయిల్ సప్లై చేసుకోవడం వీలేదంటాడు, ఇవి అలా చేసుకునే మన పర్మిషన్ ఇస్తాడు. ఈ విధంగా ట్రంప్ మనం చేస్తున్న అవమానాలకి ధీటుగా మనం కనుక యుక్రెయిన్ మీద, ఇరాన్ మీద దాడిని ఖండించి కొమేనీ యొక్క ఆ విధంగా హత్య చేయటం అనేది నాగరిక ప్రపంచం సహించదని ఒక మాట ఉంటే భారతదేశం ఇలా మొత్తం ఒక బ్రిక్ అధ్యస్థానంలో నిర్ణయమనుకున్న భారతదేశం అంటే వాళ్ళ మొత్తం భారతదేశం యొక్క అంతర్జాతీయ వ్యవహారంలో భారత్ ఒక గంభీరమైనటువంటి పాత్ర వహించే అవకాశాన్ని మనం కోల్పోయాము అని వాళ్ళందరూ భావిస్తున్నారు. అటువంటి పరిస్థితి ఎందుకంటే భారతదేశం బలహీనంగా ఉన్నప్పుడు, సైనికంగా ఆర్థికంగా బలహీనం ఉన్నప్పుడు 90 దశకంలో 80 దశకంలో కూడా అంతర్జాతీయ వ్యవహారాల్లో భారతదేశానికి చాలా విలువ ఉండేది. అది అలీన ఉద్యమం కావచ్చు, అనేక ఉద్యమాల్లో భారతదేశం క్రియాశీల పాత్ర వహించింది. ఇవాళ మనం ప్రేక్షక పాత్ర వహించాల్సినటువంటి ఒక స్థాయికి దిగజారిపోయాం.
కాబట్టి ఈ యుద్ధం ప్రపంచంలో ఇవాళ ఏ యుద్ధం జరిగినా కూడా విజేతలు అంతా ఎవరు ఉండటం వల్ల ఒక దేశం గెలిచినా, ఒక దేశం ఓటమి చెందినా కూడా గెలిచిన దేశం కూడా ఇవాళ ఆధునిక యుద్ధంలో సమానంగానే నష్టాలు గురవుతారు. ఆ యుద్ధంలో సంబంధం లేని వాళ్ళు ఇవాళ మనం భారతదేశం లాంటి వాళ్ళు మన యుద్ధంలో ఏమాత్రం సంబంధం లేదు ఇవాళ. అయినప్పుడు కూడా మనం కూడా ఈ విధంగా ఆ బడ్డీని భరిస్తున్నాం. కాబట్టి ఈ మొత్తం ప్రపంచాన్ని ఏ యుద్ధమైనా సరే వాళ్ళ ఆధునిక ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా కూడా దాని ముఖ్యంగా గల్ఫ్ లాంటి కీలకమైన ప్రాంతాల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు, ఎందుకంటే భారతదేశ వాణిజ్యంలో దాదాపు 3వ వంతు గల్ఫ్ దేశాల్లో ఆ ప్రాంతంలో జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది సహజంగానే మన అన్ని రంగాల్లో అన్ని రకాల ప్రజల మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది. దానికి మనం సంసిద్ధం కావాల్సిందే. దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకొని ఈ భారాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజల్ని సమాయత్తం చేయాలి అని మనం ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఆలోచించవలసి ఉంటుంది. ఓకే రైట్ అండి. అర్జున్ గారు, వాస్తవంగా యుద్ధం మొదలైనప్పటి మొదటి నుంచి భారతదేశం శాంతిని కోరుకుంటుంది. అయినప్పటికీ కూడా నరేంద్ర మోదీ ఈ విషయంలో మాత్రం ఒక అపవాదు మూటగట్టుకున్నారు. దౌత్య విభాగంలో ఫెయిల్ అయ్యారు అనేటువంటి అపవాదు. దాంతోపాటు యుద్ధం ఒకరోజు ముందే వెళ్ళి అక్కడ ఏదైతే అక్కడ దాని సంబంధించినటువంటి కొన్ని పరిణామాలు మొత్తం చూస్తూ కూడా యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉందని తెలిసినా కూడా ఆ సమయంలో వెళ్ళటం ఎంతవరకు, ఇజ్రాయెల్ వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అయినటువంటి అపవాదు కానివ్వండి, ఇలా అనేక పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో చేసిన తప్పటడుగు వల్లే ఈరోజు మనం దానికి సంబంధించినట్టు ప్రాక్టికల్ అనుభవిస్తున్నామంటారు. ఏమంటారు? ఇది పూర్తిగా నేనైతే ఐ హావ్ నో ఆన్సర్ అండి. ఎందుకంటే ఇది పూర్తిగా పొలిటికల్ క్వశ్చన్ అండి. ఇది ఓకే, నేను యాజ్ బీయింగ్ దిస్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ దిస్ క్వశ్చన్. ఐ డోంట్ వాంట్ టు కమ్ టు ఆన్సర్. ఇది మీకు తెలుసు, మీకు క్లియర్ గా తెలుసు ఇవన్నీ విషయాలు, ప్రేక్షకులకి క్లియర్ గా తెలుసు ఇవన్నీ విషయాలు. నేను చెప్పడం అంటూ ఉండదు. కాకపోతే ఒకటి, ఇందాక నరేందర్ గారు కూడా అన్నారు, ఇందాక ఇతను కూడా సీఏ కూడా అన్నారు, ఈ ఎఫెక్ట్ ఆయిల్ ప్లస్ గ్యాస్ ఎఫెక్ట్ ప్రతి ఒక్క వ్యాపారం మీద ఎఫెక్ట్ అవుతుందండి. ప్రతి ఒక్క వ్యాపారం, నాట్ ఓన్లీ కాకపోతే ఓన్లీ హోటల్స్, ఈవెన్ కాకపోతే ట్రక్స్, కార్లు, క్యాబ్లు, ప్లస్ జీప్లు, ప్లస్ మనం వాడుకునే కాకపోతే ఇదేది 2 వీలర్స్, ప్రతి ఒక్క దాని మీద ఇది అవుతుంది. ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడుతుందండి. దర్ ఇస్ నో డౌట్. దాని తర్వాత ఏ దేశాన్నైనా కానీ ఆర్థిక సంక్షోభం వచ్చిందనుకో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వస్తుంది. ఆ ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత దేశ ప్రజలే ప్రభుత్వానికి విరోధులు అవుతారండి. ఆ టైంలో దేశ ప్రజలే విరోధులు అవుతారు ఆ టైంలో. సో అది కాకుండా చూడడానికి ప్రభుత్వం చాలా చాలా కృషి చేయాలండి. ఇంకా 3 నెలలు ఉన్న వాళ్ళ దగ్గర స్టాక్ ఉంది, 6 నెలలు స్టాక్ ఉంది అంటున్నారు. ఓకే, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా ఒప్పుకోలేదు. మీరు చెప్పినట్టు కరెక్టే. ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ఏమి ఒప్పుకుంటున్నారు? మా దగ్గర గ్యాస్ ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి. రిస్ట్రిక్షన్ ఫస్ట్ క్వశ్చన్ మన ముందే ఉందండి. ఎందుకు అలాంటప్పుడు ఇంట్లో అది కుండలని నిండుకున్నాయండి భోజనం, మళ్ళీ అలాంటప్పుడు కాకపోతే ½ మీల్ ఎందుకు పెడుతున్నారు అందరికి? అది బిగ్ క్వశ్చన్ కదా అది. సో క్యూలు ఎందుకు నిలబెడుతున్నారు? ఫ్లైట్ల ఛార్జీలు ఎందుకు ఇది అవుతున్నాయి? రేపో మాపో మన పప్పుల ధరలు కూడా కాకపోతే ఆల్రెడీ ఇంక్రీజ్ అయిపోయాయి, అవి కూడా ఇంక్రీజ్ ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ? వాట్ రీజన్ కాకపోతే దీస్ ఆర్ కాకపోతే రైజింగ్ రేట్స్. సో బికాస్ ఆఫ్ ఓన్లీ కాకపోతే క్రూడ్ ఆయిల్, కాకపోతే ఆయిల్ అండ్ దిస్ థింగ్ పెట్రోల్ అండ్ డీజిల్ అండ్ దిస్ థింగ్ కాకపోతే గ్యాస్ గురించి కాకపోతే హోటల్ మూసిపోతున్నాయి. పెట్రోల్ అండ్ డీజిల్కి వచ్చి సపోజ్ కరెక్ట్ సప్లై లేకపోతే ఆటోమేటిక్గా అవి నిలిచిపోతాయి. అవి నిలిచిపోయినప్పుడు మన ఆహార ధాన్యాలు మొత్తం నిలిచిపోతాయి. ఈవెన్ నేను ఇందాక చెప్పాను ఎఫ్సిఐలో 6 నెలల వరకు ఇది ఉంటుందని నేను చెప్పేసి, ఇది స్టాక్ ఉంటుందని చెప్పేసి. ఆ గిడ్డంగుల నుంచి తీసుకొని ప్రతి ఒక్క రాష్ట్రానికి ప్రతి ఒక్క దీనికి చేర్చాలన్నా కానీ, రాష్ట్రానికి జిల్లాకి ప్లస్ వచ్చి ఊర్లకు చేర్చాలన్నా కానీ మనకి ట్రక్కుల ధర వస్తాయి కదండి. ఈవెన్ దీంట్ల ధర వస్తాయి. దానికి కూడా ఆయిల్ కావాలనే. ఆ ఆయిల్ ఎవరిస్తారండి? కేంద్రం కదా ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి భయభ్రాంతులు కాకుండా చూసుకునే బాధ్యత కేంద్రం ప్లస్ రాష్ట్రాలండి. ఇది మన కాదు. మనం అన్నట్టు మనం ఏదో మనం ఇందాక సీఏ గారు అన్నారు, మనం కొంచెం చూసుకొని వాడకాలని చెప్పి ఓకే, ఎన్ని రోజులు అండి ఇది చూసుకొని వాడుకుంటాం. లేదు ఇప్పుడు మన దగ్గర ఒక బిందె నీళ్ళు లేవండి, ఒక చెంబు నీళ్ళే ఉన్నాయి, మనం చూసుకొని వాడుకుంటామా లేదా? అప్పుడు కానీ ఇది ఎన్ని రోజులు క్వశ్చన్ మనం వేసుకుందాం. ఎన్ని రోజులని కాకపోతే ఈ పరిస్థితి, దానికి వచ్చి సమాధానం మన దగ్గర లేదండి. దానికి సమాధానం వచ్చి కేంద్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరే ఉన్నాయి. వాళ్ళు వచ్చి ప్రజలకు కవిత రెస్పాన్స్ ఇవ్వాలి. కానీ మన దగ్గర ఏ సమాధానం లేదు. మనం కోరుకోవాల్సి ఉందంటే ఏంటంటే యుద్ధం త్వరగా ఆగాలని చెప్పేసి, అదే మన చేతిలో మన ముందున్న ఆన్సర్. అది యుద్ధం త్వరగా ఆగాలంటే భగవంతుడు కూడా ఆపలేడు. కేవలం ఇరాన్ అన్న తగ్గాలి, లేకపోతే కాకపోతే యుఎస్ ఇజ్రాయెల్ అన్న తగ్గాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తగ్గకపోతే కష్టం అండి. సో నేను చెప్పేది ఫైనల్గా చెప్పేది ఏమంటే, ప్రజలు కాస్త ధైర్యంగా ఉండాలి ఈ టైంలో. ఓకే, ప్రభుత్వమే చేయాలి, మీ ముందుకు వచ్చి అతను ప్రభుత్వం మిమ్మల్ని కాపాడాలి అని చెప్పేసి ఒక ఎక్కడ పాలసీ ఎక్కడ లేదు. ఓకే, ప్రభుత్వాలు ఆల్సో దే ఆర్ ఆల్సో ఫేసింగ్ ప్రాబ్లం. ఒకవేళ సపోజ్ కరెక్ట్గా సప్లై ఉంటే వాళ్ళు ఈ విషయం అయితే చెప్పేవాళ్ళు కాదు కదా. కొరత ఉందని చెప్పే విషయం లేదు, కొరత ఉందని చెప్పేసి వాళ్ళు కూడా సృష్టించాలని ఉండదు ప్రభుత్వాలకి. కానీ సమస్య అయితే ఉంది, దర్ ఇస్ నో డౌట్. కాకపోతే ప్రజలను ఓదార్చడానికి వాళ్ళు ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, ఎటువంటి కవిత ఇది లేదు అది లేదు, రిస్ట్రిక్షన్స్ లేవని చెప్పారు. ప్రజలకి నేను యాజ్ ఏ కవిత సీనియర్ సిటిజన్గా నేను కూడా ఇచ్చే సలహా ఏంటంటే, మన దగ్గర ఉన్న ఛాయిస్లు 3 ఉన్నాయి. ఆ 3 ఛాయిస్లు ఇంతకు ముందే చెప్పాను. ఛాయిస్లు ఇట్ ఈస్ నాట్ ఆన్ పర్మనెంట్ నేచర్, ఓన్లీ టెంపరీ నేచర్ వచ్చి మనం ఆలోచించాలి. ఒకటి ఇండక్షన్ కరెంటు పొయ్యి వాడుకోవాలి, సెకండ్ కోల్ పొయ్యి ఉంటే వాడుకోవాలి, లేకపోతే కట్టెల పొయ్యి. ఈ 3 మనకు ఆప్షన్లు ఉన్నాయి. ముందులాగే మనం అదే ఇంతకంటే పాత రోజులు మనకు గుర్తుకొస్తాయి. అదే చేయాల్సిన ప్రజల ముందు ఉన్న ఆన్సర్ వచ్చి ఇదే. దీనికంటే ఇంకా ఎవరు ఏం చెప్పలేరు. దీని తర్వాత వంట లేకపోతే ఇది కట్టెలు కాకపోతే వంట వండకపోతే ఫుడ్ ఉండదండి. ఫుడ్ లేకపోతే మనం లేము. ఇది జీవిత సత్యం ఇది. సో దానికి వచ్చి మనం ఆల్టర్నేషన్ కాకపోతే వెతుక్కోవాలండి. ఇదే నా సలహా అండి. గారు చివరిగా చెప్పండి, ఏదైతే మొదటి నుంచి ప్రభుత్వం ఈ సోలార్ విషయంలో కానివ్వండి, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాహనాల విషయంలో కానివ్వండి, వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు ఇస్తూ రాయితీలు ఇస్తున్నప్పటికీ కూడా పెద్దగా జనం దాని వైపు దృష్టి మళ్లించలేదు. ఎప్పటికీ దాని మీద అనేక అపోహలు, దాని గురించి పెద్ద అవసరం కూడా రాలేదు. ఉన్న వాటితోనే కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఒకసారిగా అప్పటి నుంచి కనుక ఏదైతే ప్రభుత్వం రాయితీలు ఇస్తూ ప్రోత్సహించిందో దాన్ని కనుక ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఇలాంటివి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కానివ్వండి, సోలార్స్ కానివ్వండి, ఇవన్నీ ఉపయోగపడేవి కదా అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఇలాంటి చర్య తీసుకోవాల్సి. ఎందుకంటే మనము వేరే దిగుమతి మీద ఆధారపడ్డప్పుడు ఆ దేశాల పరిస్థితి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది, దానికి ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. దాని గవర్నమెంట్ ప్రిపేర్ ఉంది కూడా. కాకపోతే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ధర పెరగడం వేరు, ధర పెరిగి ఎక్కువ ధరకు మాత్రమే దొరుకుతుంది, తక్కువ దొరకడం వేరు. ధర పెరగడం అంటే 10%, 5%, 10% పెరుగుతుంది. కానీ ఇది ఏంటంటే ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ అయిన వాళ్ళు 100% పెంచుతున్నారు అనమాట. అనుకోకుండా 100% బెనిఫిట్ ఎవరు ఎదుర్కొంటారు? దానికి కావాలని ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి 100% బెనిఫిట్, 50%, 100% ధర పెంచి ఇస్తున్నారు అనమాట. ఎందుకు తయారవుతుందంటే ఫేక్ న్యూస్, కావాలని షార్టేజ్ ఉందని క్రియేట్ చేయడం అంతే. ఇప్పుడు లేదని ఇప్పుడు మన పెట్రోల్ ధర పెంచలేదు, అయినా కానీ ఎక్కడికో షార్టేజ్ కనపడలేదు. డీజిల్ ధర పెంచలేదు, షార్టేజ్ కనపడలేదు. ఎక్కడ కనపడట్లేదు. వారం 10-12 రోజులు యుద్ధం మొదలయ్యి కస్టమర్ షార్టేజ్ కనపడలేదు. గ్యాస్ సిలిండర్ కూడా అలాగే ఉంటే నా అభిప్రాయము. నేననుకుంటున్నానంటే కావాలనుకుంటే షార్టేజ్ క్రియేట్ చేయడము, ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసి ఎక్కువ ధర కమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేసే అవసరం ఉంది. ఇంతకుముందు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ మీద ఇంతకుముందు 40 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో ఇప్పుడు అలాంటి యాక్ట్ తీసుకొస్తున్నారంటే, అలాంటి పరిస్థితుల్లో అప్పుడు అడ్మినిస్ట్రేషన్ వేరే స్థాయిలో ప్రజలు ఉండేవారు, పరిపాలన వేరే స్టైల్ ఉండేది. ఇప్పుడు అలాంటి పరిపాలన రావడం చాలా కష్టపడుతుంది. ప్రజలకు కూడా అలవాటు కావడం చాలా కష్టమవుతుంది. ఒకసారి మనము ఓపెన్గా కంప్లీట్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కొంచెం రిస్ట్రిక్ట్ రమ్మడం కొంచెం ఇది అవుతుంది. కానీ ఏంటంటే ఈ ప్రభుత్వం ఇలాంటి విపత్కర పరిస్థితులు మనం దిగుమతి ఆధారపడ్డప్పుడు అలాంటి వాటికి కూడా ఈ పరిపాలన యంత్రాంగము, ప్రభుత్వము, ఎస్పెషల్లీ పరిపాలన యంత్రాంగము, ఇది ప్రొడక్షన్ ప్రాబ్లం కాదు, డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం కాదు, సప్లై ప్రాబ్లం. ఈ సప్లై ప్రాబ్లం చూడడానికి పరిపాలన యంత్రాంగం మాత్రమే సరైన చర్యలు తీసుకోగలదు, ప్రభుత్వం కాదు. ప్రభుత్వం తీసుకొని ఆల్రెడీ ఉన్నాయంటుంది స్టాక్ లేదని, ఇక్కడ ఎవరు చెప్తున్నా స్టాక్ లేదని ఉందనే చెప్తున్నారు అంత. కానీ ఇది ఎక్కడ సప్లై కావట్లేదు. ఈ సప్లై తీసుకోవాల్సిన లోకల్ అడ్మినిస్ట్రేషన్, అలాంటి వాటి చూసుకోవాల్సిన లోకల్ అడ్మినిస్ట్రేషన్ చూడాలి. నా ఉద్దేశం అది, చర్య తీసుకోవచ్చు. చర్చలో పాల్గొన్నందుకు అర్జున్ గారికి, అదేవిధంగా చలసాని నరేంద్ర గారికి, హనుమండ్లు గారికి ధన్యవాదాలండి.
ఇది ఓవరాల్గా చూస్తుంటే ప్రస్తుతం అయితే యుద్ధం అయితే ఆగే పరిస్థితుల్లో కనబడట్లేదు. సామాన్యుడిపై మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి ఈ వ్యయభారం అయితే అర్థమవుతోంది. ఇటు పక్క రోజు రోజుకు ఇటు పక్క హోటల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారాల సముదాయం మొత్తం కూడా భారీ నష్టాలతో చవి చూస్తూ ఉంది. కాబట్టి ముందు ఎప్పుడు ఈ యుద్ధం ముగిసిద్దా అనే దానికంటే కూడా ముందు ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడే మార్గాల్ని, ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతుక్కోవాలంటూ ఇది వాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9.